నమస్తే అండి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం. ఈ యుద్ధానికి కారణాలు అవి ఇవి అని విశ్లేషిస్తున్నాను. విశ్లేషణలు ఏమైనప్పటికీ కూడా ఈ వెనకాతల అమెరికా ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే అమెరికాకి ఎప్పుడు కూడా తన స్వప్రయోజనాలకి మించి ఇంకో ప్రయోజనం ఎప్పుడు ఉండదు. ఇది ముస్లిం వరల్డ్ గమనించలేకపోతుందో మరి లేకపోతే అవి ఐక్యంగా ఉండలేకపోతున్నాయో తెలియదు కానీ వాడు ఇజ్రాయెల్ భుజం మీద కనిపెట్టి ముస్లిం దేశాలను ఒక్కొక్క దాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు అమెరికా వాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఎందుకంటే అమెరికా దానికి తన స్వప్రయోజనాలు ఎక్కువ. ఆయిల్ కావాలి. ఇరాక్ అక్కడ టెర్రరిస్ట్ ఉన్నాడు, వాడున్నాడు, వీడున్నాడు, సద్దాం హుస్సేన్ని అక్కడ అంతం చేసిన దాకా కూడా యుద్ధం కంటిన్యూ చేశారు. వాళ్ళ చేతిలోకి ఆ దేశాన్ని తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది ఇరాక్లో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇరాన్ తన్ని ఎదిరించి ఏదైనా ఒక్క మాట అంటే చాలు అక్కడ ఏదో బూచిని చూపెడతారు. అదిగో అక్కడ అణుబాంబులు ఉన్నాయి, అవి ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తాయి కాబట్టి ఇరాన్ని పడగొట్టేయాలి. పడగొట్టేస్తే ఏముంది, ఇంకా ఇరాన్ ఆయిల్ రిచ్ అందరికీ తెలుసు. మొత్తం ఆయిల్ అంతా వాడేసుకుంటుంది లేదా అమ్మేసుకుంటుంది, ఆ దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుంది. ఇది అమెరికా చేసే నాటకం. దీన్ని వ్యతిరేకించడానికి ఎవరికి దమ్ము సరిపడంలే. ఎందుకంటే అన్ని విధాలుగా వాళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారు. యుద్ధం ఎన్నాళ్ళైనా చేయగలరు. ప్రపంచంలో ఉన్న రిసోర్సెస్లో చాలా మట్టుకి వాళ్ళ త్రూగా బిజినెస్ జరుగుతూ ఉంటాయి. డాలర్ ద్వారా బిజినెస్ చేస్తూ ఉంటారు. డాలర్ బలంగా ఉంటుంది. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. దానివల్ల వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు. ముస్లిం దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయానికి రాగలిగితే అమెరికాను కూడా నిలవరించవచ్చు. కానీ వాళ్ళు ఆ దిశలో లేరు. ఆ దిశలో ఎటువంటి అడుగులు కూడా వేయటం లేదు. మరి ఎప్పుడు జరుగుతుందో ఈ అమెరికా పెద్దతనానికి స్వస్తి చూడాలి. మరి థ్యాంక్ యూ.